రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లి కొద్దిసేపు కూర్చొని తర్వాత రెడీ అయ్యి ఇప్పుడైతే కళ్యాణ మండపంకి వచ్చేసాం. పెళ్లి ముహూర్తం వచ్చి 2:30కి మా ఆయనకి నిద్ర అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు, కూర్చొని పడుకుపోతున్నారు. ఇప్పుడు కరెక్ట్ ముహూర్తానికి పెళ్లికొడుకి పెళ్లికూతురికి జీలకర్ర బెల్లం పెట్టించేసి పెళ్లి అయితే చేసేసారు. ఇక్కడ మా మమ్మీ మా డాడీ కూర్చొని పెళ్లికొడుకి కాలు కడిగి కన్యాదానం అయితే చేస్తున్నారు. ఈ ఫోటోగ్రాఫర్స్ ముగ్గురు చూడండి, అక్కడ పెళ్లి జరుగుతుంటే మాకు అడ్డంగా ఎలా కూర్చున్నారు, త్రిమూర్తుల్లా కూర్చున్నారు. ఇప్పుడైతే పెళ్లైన వాళ్ళందరి దగ్గరికి వెళ్లి తాళి నెలగా చూపిస్తున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి తాళి కట్టే సమయం అయితే వచ్చేసింది. తాళి కట్టేయడం అయిపోయిన తర్వాత దండలు కూడా మార్చేసుకున్నారు. ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లి తండ్రి ఆడపిల్ల పుట్టిన తర్వాత ఈ రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తారు కదండి. ఈ రోజుతో మా చెల్లి మ్యారేజ్ అయితే అయిపోయింది. ఇక్కడ మా ఆయన బాధ చూడాలి, పెళ్లి స్టార్టింగ్ నుంచి పెళ్లి పూర్తయినంత వరకు పడుకుంటూ లేస్తూనే ఉన్నారు. అసలు నిద్రని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మా ఆయన మాట పక్కన పెడితే నేను కూడా ఈ పెళ్లిలో కునికేసాను తెలుసా. తెల్లవారులు అలా కూర్చుంటూ నిద్రపోకుండా ఉండాలంటే ఎవరో అవుతుంది చెప్పండి. పెళ్ళంతా పూర్తి అయిపోయిన తర్వాత పెళ్లికొడుకు పెళ్లికూతురు అరుంధతి నక్షత్రాన్ని కూడా చూసేసి వచ్చేసారు. పెళ్లికైతే మోక్షం రాలేదండి, తనకి కొంచెం హెల్త్ బాలేదు కదా. మా చుట్టాల దగ్గర ఇంటి దగ్గర పడుకుని పెట్టేసి మేమైతే మ్యారేజ్ కి వచ్చాం.